ఉన్న వారు కూడా లోనకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా కాలం తర్వాత ఏపీయూడబ్ల్యూజే విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగా నియమితులైన గుజ్జుల ఈశ్వరయ్య గారితో ఈ రోజు చాలా కాలం తర్వాత మనం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తా ఉన్నాం. ఈశ్వరయ్య గారి నుంచి బ్రీఫ్ గా 2 ముక్కలు మాట్లాడిన తర్వాత మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఈశ్వరయ్య గారు విద్యార్థి దశ నుంచి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్లో కీలకమైన పాత్ర పోషించారు. విద్యార్థి రైతు ఉద్యమాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పైన నిరంతర పోరాటాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం భద్రంపల్లికి చెందిన ఓబన్న బాలమ్మకు ఆయన జన్మించారు. పేదరికం కారణంగా చిన్నతనంలోనే పొద్దుటూరులోని అన్నమ్మ అనాథాశ్రమంలో ఉండి ప్రాథమిక విద్యను అభ్యసించారు. అప్పుడే విద్యార్థులకు వసతి గృహాలు, క్రీడలు, సాంస్కృతిక సౌకర్యాల కోసం ఉద్యమాన్ని చేపట్టారు. విద్యార్థి దశ నుంచి కూడా ఆయన పోరాట పదాన్ని ఎంచుకున్నారు. కరువు సీమకు కృష్ణా జలాలు మళ్లించాలని చేపట్టిన ఉద్యమాల్లో ఆయన అప్పట్లో ఆ ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయ్యారు. తిరుపతి ఎస్వియులో యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యునిగా ఇప్పటి వరకు కూడా పనిచేసి ఈ వారంలోనైనా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మనందరికీ ఇక్కడ ఉన్న చాలా మందికి వ్యక్తిగతంగా ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన విజయవాడ మిత్రులు కూడా ఈ రోజు నుంచి కూడా పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈశ్వరయ్య గారికి ఏపీడబ్ల్యూజే తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈశ్వరయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడే జర్నలిస్టుల సంఘం నాయకులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జయరాజు గారు నా ప్రస్థానాన్ని గురించి పరిచయం చేశారు. వారికి ధన్యవాదాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా రవి గారు, ఐజేయు సభ్యులు షేక్ బాబు గారు, ఏపీడబ్ల్యూజే విజయవాడ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు గారు, సాప్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు గారు, ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జర్నలిస్టు సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్స్కు, కెమెరామెన్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంతమంది జర్నలిస్టు సోదరులను కలుసుకోవడం అనేది, పైగా స్టేట్ బ్యూరోలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కలవడం అనేది మొట్టమొదటిసారి నా అనుభవం. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా నిన్న 21వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సమావేశాల్లో ఎన్నిక కావడం జరిగింది. నేను విద్యార్థి ఉద్యమాల్లో జయరాజు గారు చెప్పినట్లు నేను విద్యోదయ ఆర్ఫనేజ్లో నా విద్యాభ్యాసాన్ని ముందు ప్రారంభించాను. దాని తర్వాత ఆ ఆర్ఫనేజ్ని కారణాల రీత్యా మూత వేస్తే బీసీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో పులివెందుల దగ్గర తొండూరులో అక్కడ విద్యాభ్యాసం కొనసాగించి, అనంతరం కడపలో రామకృష్ణ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కడప ఆర్ట్స్ కాలేజీలో, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ ఎస్వి యూనివర్సిటీలో పూర్తి చేశాను. లా కూడా కంప్లీట్ చేశాను. బట్ ఎన్రోల్ చేసుకోలేదు. ఉద్యమాల రీత్యా కోర్టుకు పోవాలన్నటువంటి కోరిక, అలాంటి ఆలోచన ఆనాడు కలగలేదు. భవిష్యత్తులో కలుగుతుందని కూడా అనుకోవడం లేదు. పూర్తి స్థాయిలో నేను విద్యార్థి ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా ఉండగానే ఫుల్ టైమర్గా పనిచేయడం మొదలెట్టాను. ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా, యూనివర్సిటీల కన్వీనర్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా వివిధ స్థాయిల్లో విద్యార్థి ఫెడరేషన్లో పనిచేసా. తర్వాత యువజన సమాఖ్యలో కూడా ఏఐవైఎఫ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. ప్రస్తుతం నేను సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా కూడా, అంటే విద్యార్థి యువజన దశ దాటిన తర్వాత మళ్ళీ తిరిగి నా సొంత జిల్లాకు, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి నా సొంత జిల్లాకు పార్టీ అవసరాల రీత్యా పంపిస్తే నా సొంత జిల్లాలో నాకు ఇచ్చినటువంటి టెన్యూర్ 3 టర్మ్స్ కంప్లీట్ చేశాను.
రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇప్పుడు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పని చేసేటువంటి అవకాశం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నాకు ఇచ్చారు. ప్రజలు కూడా అలాంటి అవకాశం నాకు ఇచ్చారని చెప్పి భావిస్తూ ఉన్నాను. నేను విద్యార్థి ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నాను. వెనక పక్క ఉన్నటువంటి కెమెరామెన్లకు, ముందు ఇంకా కొంతమంది జర్నలిస్ట్ సోదరులకు, నాతో కలిసి పనిచేసి నాకంటే సీనియర్స్గా విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి నేతలు కూడా ఈరోజు జర్నలిస్టులుగా మీ మధ్యలో ఉన్నారు. అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. బాగా కష్టపడి పనిచేశాను, చాలా కష్టపడి పనిచేశాను. విద్యార్థి ఉద్యమాల్లో ఒక షోల్డర్ డిస్లొకేట్ అయింది. విద్యుత్ పోరాటంలో గుర్రాలు తొక్కినప్పుడు బషీర్బాగులో ఈ కాల్ లెఫ్ట్ లెగ్ డ్యామేజ్ అయింది. అనేక పోరాటాల్లో ఉన్నాను. చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళాను. అదేవిధంగా చాలా కేసులు కూడా పెట్టించుకున్నాను. అంటే నా విద్యార్థి ఉద్యమం అంతా కూడా పోరాటాలతోనే ప్రారంభమైంది. పాలక ప్రభుత్వాలు ఇది అది అనేటువంటిది ఎవరు ఇక్కడ మాకు వేరే ఏం లేదు. అది బాబు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారైనా, ఆ ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా కూడా ఆయా సందర్భంలో విద్యారంగ సమస్యలపైన తీవ్ర స్థాయిలో పోరాటాలు నిర్మాణం చేపట్టడంలో అగ్రభాగా నిలబడి విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పనిచేసాం. యువజన హక్కుల కోసం కూడా చాలా గట్టిగా ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ అనేటువంటి డిమాండ్ పైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ పోయి అక్కడ ఒక పైలాన్ ఎక్కడైతే నిర్మించారో అదే పైలాన్ దగ్గర నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు సైకిల్ జాత, రాష్ట్రంలో 5 రాష్ట్రాల సరిహద్దుల నుంచి ప్రతి జాతాకు 40 మంది చొప్పున ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది గ్యారంటీ చేయాలనే డిమాండ్ పైన సైకిల్ జాతాను తొక్కుకుంటూ కూడా వచ్చాం. అలాంటి పోరాటాలకు నాయకత్వం వచ్చాం. అటు సామాజిక ఉద్యమాలు కానీ, ఇటు రాజకీయపరమైన ఉద్యమాలు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఉద్యమాల్లో నేను ప్రముఖమైనటువంటి పాత్ర, నా వంతు పాత్ర పోషించాను. నాకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో నా చేతనైనంత మేరకు ఈ సొసైటీకి హెల్ప్ చేయాలని నేను కోరుకున్నాను. నేను వచ్చినటువంటి బ్రాటప్ కూడా పెత్తందారి భూస్వామ్య భావజాలం విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి నిమ్నజాతి వర్గాలు అన్నటువంటివి పైకి వారింటి దగ్గర మంచంలో కూర్చోవడానికి కూడా కష్టంగా ఉండేటువంటి గ్రామాల నుంచి బయలుదేరి వచ్చాను. కాబట్టి నాకు అక్కడే మా ఊర్లోనే అలాంటి బీజం పడింది. అందుకని అక్కడి నుంచి నేను రావడంతో ఏఐఎస్ఎఫ్లో జాయిన్ అయి నా ఆర్థిక అవసరాలు, నా ఇబ్బందులు, నా కుటుంబ ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ నా కుటుంబం కూడా కరువు వస్తే వలసలు వెళ్ళినటువంటి ప్రాంతం, వారితో నేను కూడా వెళ్ళినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. రోజువారీ కష్టపడి ఒకవైపున కూలి చేస్తూ, వ్యవసాయ కూలి చేస్తూ బ్రతికినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో చాలా స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి అయినాం కాబట్టి గతాన్ని మర్చిపోయి వర్ధమానంలో గొప్ప వాళ్ళమని చెప్పాల్సినటువంటి అవసరం లేదనే దాంట్లో భాగంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అయినా ఈరోజు ఇంత పెద్ద బాధ్యత నాకు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వారు ఇచ్చారు. ఆ బాధ్యతలను భవిష్యత్తులో మరింత సక్రమంగా ప్రజలకు మేలు జరిగేటువంటి పద్ధతిలో ప్రజల వారిని వినిపించడానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, అదేవిధంగా వివిధ రంగాల ప్రజానీకం యొక్క సమస్యలపైన గట్టిగా వారిని వినిపించడానికి ఒక అవకాశం నాకు వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో వీరోచితమైనటువంటి త్యాగాలు చేసినట్టు వాళ్ళు, అనేక పోరాటాలు చేసి జైళ్ళల్లో మగ్గినట్టు వాళ్ళు, వాళ్ళ ఆస్తులు సైతం సర్వస్వం త్యాగం చేసినటువంటి త్యాగధనులు ఉన్నటువంటి పార్టీకి నాకు ఇలాంటి గొప్ప అవకాశం వచ్చినందుకు నేను చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మీట్ ది ప్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంటైర్ ఏపీయూడబ్ల్యూజే నాయకత్వానికి మీకు మళ్ళొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసినటువంటిదే. నరేంద్ర మోడీ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు పక్కన పెట్టి ఈరోజు ఒక మతాన్ని, మెజారిటీ మతస్థులుగా ఉన్నటువంటి మతాన్ని ఆయుధంగా చేసుకొని రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజా సమస్యలు పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తూ దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలపైన, ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, మహిళలపైన కానీ పెద్ద ఎత్తున ఒకవైపున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు జరిగితే దానికి రిప్రజెంట్ చేయాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఆయన ఒక డెమగాగు ఉపన్యాసాల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మణిపూర్ అనేటువంటిది ఒక రావణ కాష్టంలాగా కాలుతూ ఉంది. కుకీల మధ్య, నాగాల మధ్య, జాతి మధ్య వైరం పెట్టి, తగులు పెట్టి ఆ యొక్క రావణ కాష్టంలో, ఆ వేడిలో చలి కాచుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మహిళలను నగ్నంగా బట్టలిప్పి పరిగెత్తించినటువంటి పరిస్థితులు మనం 79 రోజుల తర్వాత ఈ సమాజం వెలుగు చూసిన ఘటనలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను చెప్తా ఉన్నాడు. తనకు తానుగా విశ్వగురువుగా ప్రకటించుకొని అన్ని మాట్లాడుతున్నాడు. కానీ మణిపూర్లో జరిగినటువంటి ఘటనల గురించి ఒక్క అంశం అంటే ఒక్క అంశం కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. మొన్ననే ఒక బ్రహ్మాండమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి భక్తి పారవశ్యం పరవళ్ళు దొక్కుతూ ఉంది. గజ్జల మల్లారెడ్డి గారు అన్నట్టు తెలుగునాట భక్తి రసం తెప్పెలుగా బారుతుంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్లో పడిందని చెప్పి గజ్జల మల్లారెడ్డి గారు ఎప్పుడో ఒక మాట చెప్పారు. అట్లా భక్తి రసం పరవళ్ళు తొక్కిస్తూ మొన్ననే ఒక యాత్ర పెట్టారు. అందులో పోయేటువంటి యాత్రకు పోయే వాళ్ళు ఆ నీళ్ళలో మునగచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళలో వాళ్ళకు నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకోవచ్చు. కానీ ఫలాని హోటళ్ళలోనే మీరు భోజనం చేయాలి, ఫలాని చోటనే మీరు బస చేయాలనేటువంటి బోర్డులు తగిలించి మరి వారి యొక్క ఆర్థిక భాండాగారాలపైన దెబ్బ కొట్టేటువంటి, అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భారతదేశం యొక్క ఐక్యతకు, భారత రాజ్యాంగ పీఠికలో రాసుకున్నటువంటి అంశాలకు భిన్నంగా ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో అలాంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ పౌరుడుగా భావించేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఆల్రెడీ ఆ పోరాటంలో మేము అగ్రభాగాన ఉన్నాం. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తాం. కార్మిక వర్గం సంపద సృష్టిస్తూ ఉంది. కానీ ఆ సంపదలో కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా వాటా లేకుండా పోతా ఉంది. కేవలం కార్మిక వర్గానికి వాటా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. రైతులు ఒకవైపున గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేటువంటి రైతుకు ఒక్కమారు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులు ఒక్కసారి రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తే అప్పులు రద్దు చేసే సమస్య లేదంటున్నాడు. 16,50,000 కోట్ల రూపాయలు వారి అప్పులు రద్దు చేసి వారికి ఊడిగం చేసేటువంటి విధానాలకు ఈ ప్రభుత్వం, అంటే శ్రమ ఒకడు చేయాలి, సంపద ఒకడు సృష్టించాలి, ఆదాయం ఆ వైపున రావాలి. ఆ ఆదాయాన్ని కేవలం ప్రజలను కొల్లగొట్టి వారి శ్రమను దోచుకునేటువంటి వర్గాలకు అవి నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి వాటిని రద్దు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి, రక్తతర్పణ చేసి, ప్రాణత్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే అలాంటి 8 గంటల పని విధానం ఇప్పుడు కాదు, 14 గంటలు పని చేయాలి అనేటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కానీ, సైన్స్ పరంగా ఆలోచన చేసినా కానీ, మరొక పద్ధతిలో శాస్త్రీయంగా ఆలోచన చేసినా కానీ మనిషికి 24 గంటల్లో 4 భాగాలుగా విభజన చేసి 8 గంటలు పని చేయాలని చెప్పి శాస్త్రీయంగా చెప్పితే కూడా దాన్ని కూడా దొంగలేకు దొక్కి కార్పొరేట్ కంపెనీలు, ఏది సుధా నారాయణమూర్తి లాంటి వాళ్ళు, లేదా నారాయణమూర్తి లాంటి వాళ్ళు, ఇన్ఫోసిస్ కంపెనీ లాంటి వాళ్ళు, లేదా దేశంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు చెప్పినటువంటి సూచనల ప్రకారం కార్మిక వర్గం మళ్ళీ తిరిగి ఏదైతే గతంలో ఉన్నాయో అలాంటి విధానాలకు పోవాలనేటువంటి తిరోగమనమైన విధానాలు తీసుకొని ఈ దేశంలోకి వస్తూ ఉన్నారు. పోనీ నిరుద్యోగ సమస్య ఏమైనా పరిష్కరించారంటే అది కూడా లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, గరీబీ హటావో అన్నాడు, బేకారీ హటావో అన్నాడు. గరీబీతనం పోలేదు, బేకారీతనం పోలేదు. ఈరోజు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది.
ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడేటువంటి స్థితిలోకి వచ్చాయి. ఐటీ కంపెనీలు పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడిపోతూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి చిరుద్యోగులంతా బయటపడతా ఉన్నారు. టెక్స్టైల్ కంపెనీలు కుదేలైపోతూ ఉన్నాయి. అదేవిధంగా తయారీ రంగం దెబ్బతినిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చి ఉన్నటువంటి కార్మిక వర్గానికి పని దొరకకుండా నిరుద్యోగ సైన్యం విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితులు ఇంకో వైపున కనిపిస్తున్నాయి. అంటే దేశంలో విద్యార్థులు కానీ ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొని వచ్చాడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేరు మార్చాడు. విశ్వవిద్యాలయాల్లోకి, ఐసిఎస్ఆర్లోకి, ఐసిఎస్ఎస్ఆర్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థలకి ఉన్మాదంతో కూడినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి అలాంటి వారిని హిస్టోరియన్స్గా ఉన్నట్టు వారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి పాఠ్యపుస్తకాలు మార్చి భగత్ సింగ్కు, సిగ్మండ్ ఫ్రాయిడ్కు ఇలాంటి వాళ్లకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉన్మాదాన్ని తీసుకొని వచ్చేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఎంట్రుకలు కట్ చేసుకుంటే బయట ప్రపంచంలో అమెరికా లాంటి చోట మంత్రాలు చదివితే తంత్రాలు సాహిత్యులకు ఇలాంటి విలువ ఉందని చెప్పేసి అలాంటి కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకవైపున జరుగుతోంది. అంటే ఎడ్యుకేషన్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది, రైతాంగం యొక్క ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, సామాజిక అంశాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం ఒకవైపున పెరుగుతూ ఉంది, అధిక ధరలు విపరీతంగా అయినాయి, కార్పొరేట్లు లాభపడుతూ ఉన్నారు, సంపద సృష్టించే వాళ్లకు తిండికి లేనటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి స్థితిలో దేశం ముందు అనేక సవాళ్ళు, ప్రజల ముందు అనేక సవాళ్ళు, నాట్ ఓన్లీ కేవలం ఈ వర్గాలే కాదు, కలం పట్టుకున్నటువంటి కారు చీకట్లో కాంతిపుంజంలాగా వెలుగులేకి తీసుకొని వచ్చేటువంటి జర్నలిస్టులను సైతం ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి, మీరు రాయడానికి లేదు, మాట్లాడడానికి లేదు, పాడడానికి లేదు, ఆడడానికి లేదు, ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి రాయాలో, ఏమి చూడాలో అనేటువంటి ఒక నియంతృత్వ పోకడలను ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ఎన్డీఏ గవర్నమెంట్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారితో మేము కలిసాం, ప్రయాణం చేస్తున్నాం. వారి ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేస్తాం, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా నిర్మూలిస్తామని చెప్పి బాబు గారు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో నాకంటే ఎక్కువ పెద్ద ఎత్తున 40-50 సంవత్సరాల పాటు మీ కళంతో అనేక సమస్యలు వెలికి తీసినటువంటి పెద్దలు మీ అందరికీ తెలుసు. పేదరిక నిర్మూలనకు పెద్దల సహకారంతో నిర్మూలిస్తామని అశాస్త్రీయమైనటువంటి ఒక భావజాలాన్ని తీసుకొని వచ్చి ప్రజలపైకి నెట్టేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని మన రాష్ట్ర ఎంపీల భుజ స్కంధాలపైన ఢిల్లీ పీఠం పైన కూర్చోబెట్టారు. ఏమైపోయింది ప్రత్యేక హోదా, ఏమైపోయింది ప్రత్యేక ప్యాకేజీలు, ఏమైనా బుందేలు కడతారా ప్యాకేజీలు, ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏమైపోయినాయి, ఏం సాధించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఈరోజు దానికి జవాబు లేదు. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లో 14,000 కోట్ల రూపాయలు వచ్చింది, ఢిల్లీ గవర్నమెంట్కు ఎక్కువ జిఎస్టీ వచ్చింది, పక్కన ఒరిస్సా వాళ్లకు 8,000 కోట్లు పైచిలకు ఆదాయం వచ్చింది. కేవలం మనకు 3,500 కోట్లు జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తే 500 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కర్నూల్లో సభలు పెట్టి జబ్బలు తెచ్చుకునే పరిస్థితి తప్ప మన రాష్ట్రానికి ఏమొచ్చింది? వెనకబడ్డ ప్రాంతాలకు ఇచ్చే 50 కోట్లు సంవత్సరానికి 50 కోట్లు, కడపకు 50 కోట్లు, కర్నూలుకి 50 కోట్లు, అనంతపురం 50 కోట్లు, ఇట్లా చిత్తూరుకి 50 కోట్లు, అక్కడ శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, మన పక్కనటువంటి విశాఖపట్నం, ఈ జిల్లాలకు 50 కోట్లు ఇచ్చే డబ్బులు కూడా మన నరేంద్ర మోడీ గారు వెనక్కి తీసుకొని పోతే ఏమాత్రం అడగనటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రానికి ఏ ఒక్కటి రాలే. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు మరొక మాట మాట్లాడే పద్ధతిలో మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెడితే నాడు మేము అమ్మడానికి వీల్లేదు, నేను ప్రశ్నిస్తా, నేను నిలదీస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో, ఏ కలుగులో దాక్కున్నాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారితోనే కలిసిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడే పరిస్థితి లేదు. 32 మంది విద్యార్థుల ప్రాణాల బలిదానం,
68 మంది శాసనసభ్యుల యొక్క పదవి త్యాగాలు, 2 లక్షల ఎకరాలు భూములు ఇచ్చిన రైతాంగం యొక్క త్యాగం మట్టిలో కొట్టుకొని పోతా ఉంది. విశాఖలో ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉండడం ద్వారా ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవం. కానీ అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ పోతే రిజర్వేషన్లు దెబ్బతింటుంది. నాట్ ఓన్లీ ఎస్సీలు, నాట్ ఓన్లీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరికి కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఒకవైపున కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఒక్కటి కూడా చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చలేకుండా పోతా ఉన్నాడు. నిధులు తీసుకొని వచ్చామని చెప్తున్నాడు. రాష్ట్ర రాజధానికి నిధులు తీసుకొని వచ్చామని చెప్పాడు. ఏం నిధులు తీసుకొని వచ్చావు? మీరు ఎక్కడి నుండి, ఏ బ్యాంకు నుంచి? వరల్డ్ బ్యాంకు నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చారు. ఆ అప్పు తీసుకొని వచ్చే తిరిగి ప్రజలకు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనందరి పైన భారాలు పడతా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పైగా 5 మెడికల్ కాలేజీలు, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తే ఆ 17 మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ 65% డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అది కూడా కట్టలేం. మాకు ఆదాని బదాని లాంటి వాళ్ళే మిత్రులు, వాళ్ళకు 35 సంవత్సరాలకు లీజుకిచ్చి మీకు దోపిడీకి లైసెన్సులు మంజూరు చేస్తాం, వైద్య విద్యను వ్యాపారం చేసుకోమని చెప్తాం. డబ్బుతో డిగ్రీని కొన్నటువంటి డాక్టర్ సూదిపోటుతో జనులను స్వర్గానికి పంపుతారని చెప్పి ప్రభుత్వానికి మేము చెబుతా ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి 165 సీట్లు వచ్చాయి కాబట్టి అసలు ఏమాత్రం 164 సీట్లు వచ్చాయి కాబట్టి ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. విద్య వ్యాపారమైంది, వైద్యం అమ్మకానికి పెట్టారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పేరుతో రోజుకు 30,000 మందికి వైద్య సేవలు అంతా ఉన్నాయి. అలాంటి వైద్య సేవలు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తామని చెప్పి ప్రకటించారు. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రానటువంటి స్థితి ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పాలక వర్గాలు అధికార పీఠాలు అధిరోహించేంత వరకే వారి వాగ్దానాలు చాలా వినసొంపుగా ఉంటాయి తప్ప వారు ఆచరణలో ఆర్థిక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో వారు ప్రయాణం చేయరు. కాబట్టి వారి ప్రయాణాన్ని వెనక్కి తిప్పాలంటే ప్రజా ఉద్యమాల ద్వారానే మళ్ళీ తిరిగి పాలక వర్గాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిలవేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మా వైపు నుంచి కొనసాగుతుంది. అలాంటి సమరశీల ఉద్యమాలు ప్రజల గొంతుగ్గా నిలుస్తాము తప్ప పాలక వర్గాలకు గొంతుగ్గా నిలిచేటువంటి సమస్య లేదు. దట్టు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, పార్షల్ ఎన్డీఏ గవర్నమెంట్ సైద్ధాంతిక పునాదులు కూడా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి అవకాశం లేనటువంటి చోట బీజేపీ యొక్క భావజాలాన్ని, ఉన్మాద భావజాలాన్ని పెంచి పోషించడానికి బడిగట్టు ఒప్పుకుంటాం, రోడ్డు వేయి ఒప్పుకుంటాం, ఆసుపత్రులు మెరుగుపరచు ఒప్పుకుంటాం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు బాగా చేయి ఒప్పుకుంటాం, యూనివర్సిటీల్లో విశ్వవిద్యాలయాల్లో పోస్టు భర్తీ చేయి ఒప్పుకుంటాం. ఇప్పటికే దేవుళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. మళ్ళీ మీరు గుడి కడతామని చెప్పేసి మేము భక్తికి లేదా మీరు చేస్తున్నటువంటి పనికి కాదు, కానీ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ప్రజలు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ప్రజలు సొంత కాళ్ళ పైన బ్రతకడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఎవరైనా తెలివైనటువంటి పాలకుడైతే ఆ వైపున ఆలోచన చేయాలి. అలా కాకుండా ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను భక్తిలో ముంచి, ప్రజలను మూఢనమ్మకాలకి నెట్టేసి మీ యొక్క కార్పొరేట్ రాజకీయ విధానాలను ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం సరైంది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓట్ చోరీ విధానాలతో అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ కొన్ని ఆధారాలు కూడా చూపెడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదే సందర్భంలో లబ్ధి పొందింది అనే విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి దీనిపైన మేము మరింత పోరాటంలోకి తీసుకొని పోవాలనే దాంట్లో భాగంగానే ఉన్నాం. ఇది ఆ యొక్క ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా లబ్ధి పొందారు అనేటువంటిది ఏదైనా ఉంటే అది ప్రపంచానికి చెప్పమని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
ఓటు చోరీ అనేటువంటిది మా పార్టీ చేసినా కూడా చోరీనే, వేరే వాళ్ళు చేస్తేనే కాదు, మేము తప్పు చేసినా తప్పే. ఎందుకంటే ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కు కమ్యూనిస్టులు కూడా దోపిడీ చేయడానికి వీల్లేనటువంటిది. కాబట్టి అది బీజేపీ చేసిన మాట వాస్తవం. ఆధారాలు సహా మనుషులు లేకపోయినా ఇంటి నెంబర్లు వేశారని చెప్పేసి వేసే టీవీలలో పార్లమెంటు డిబేట్స్లో అనేక సందర్భాల్లో అది కనిపించింది, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో ఓటు చోరీ పైన విపరీతమైనటువంటి క్యాంపెయిన్ కూడా మేము దానికి శ్రీకారం చుడతాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. పైగా ఓటు చోరీ అనేటువంటిది వాళ్ళు చెప్పినట్టే కాదు, ఇంకా వేరే వేరే అనుమానాలు కూడా ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపున టెక్నాలజికల్గా దేశం విపరీతంగా అభివృద్ధి చెందిన దశలో మళ్ళీ వెనక్కిపోతున్నారనే భావన ఒకవైపున కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్న సందర్భంలో పాలక ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.